అగ్రిమెంట్ భార్య పార్ట్ 8. అభిరామ్ కళ్ళ వెంబడి వచ్చిన కన్నీటిని తుడుచుకుంటూ గతం నుండి ప్రస్తుత లోకంలోనికి తన బెడ్రూమ్లోనికి వచ్చాడు. ఒక సుదీర్ఘ శ్వాస తీసుకున్నాడు. అప్పుడు అతని కళ్ళు బెడ్ మీద ఉన్న బాక్సులోని 3వ వూల్ కీచైన్ మీద పడ్డాయి. అది కూడా మిగతా రెండింటిలాగే అచ్చం గ్రీన్ కలర్లో అదే వంకర టింకర చేతి అల్లికతో ఉన్నది. దాన్ని చేతిలోనికి తీసుకున్న అభిరామ్ కళ్ళు వింతగా మెరిశాయి. అతను తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. మొదటిది స్కూల్ పాప ఇచ్చింది, రెండోది లావణ్య బ్యాగులో దొరికింది. మరి ఈ 3వ కీచైను తనకి అప్పుడు దొరికింది ఎప్పుడు అంటే అని అభిరామ్ ఆలోచిస్తూ ఉండగానే ట్రింగ్ 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 అంటూ సరిగ్గా రాత్రి 11 గంటల సమయంలో బెడ్ పక్కన ఉన్న అతని ఫోను రింగ్ అయ్యింది. అభిరామ్ ఒక్కసారిగా ఆలోచనల నుండి బయటకు వచ్చి స్క్రీన్ వైపు చూశాడు. స్క్రీన్ మీద శివాని అనే పేరు బ్లింక్ అవుతూ కనిపించింది. అభిరామ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఇంత అర్ధరాత్రి వేళ శివాని ఎందుకు కాల్ చేస్తోంది అని అనుకుంటూ కంగారుగా కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకొని హలో శివాని అన్నాడు. కానీ అవతల వైపు నుండి శివాని గొంతు వినిపించలేదు. దానికి బదులుగా శివాని భయంతో వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం మాత్రమే వినపడింది. ఆ ఏడుపు వినగానే అభిరామ్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయ్యింది. అతను బెడ్ పై నుండి ఒక్క ఉదుటన లేచి నిలబడ్డాడు. తీవ్రమైన కంగారుతో ఎంతో ఆందోళనగా శివాని ఏమైంది, ఎందుకు అంతలా ఏడుస్తున్నావు, ఏమైందో చెప్పు శివాని అని గట్టిగా అడిగాడు. అవతల నుండి శివాని వణుకుతూ ఉన్న గొంతుతో అభిరామ్ నిక్కీకి ఏమైందో తెలియదు అభిరామ్, తను అస్సలు ఊపిరి తీసుకోలేకపోతోంది, కళ్ళు తెరిచి ఏమీ మాట్లాడటం లేదు అభిరామ్, ప్లీజ్ నా చెల్లెని కాపాడు, నాకు చాలా భయంగా ఉన్నది, ప్లీజ్ ఇక్కడికి త్వరగా రా అభిరామ్ అన్నది ఏడుస్తూ. శివాని గొంతులోని ఆ నిస్సహాయత భయం వినగానే అభిరామ్ గుండె మెలితిప్పినట్లు అయ్యింది. ఆమె పడుతూ ఉన్న ఆ తీవ్రమైన ఆవేదనను అతను తట్టుకోలేకపోయాడు. అతను ఆమెను ఓదారుస్తూ శివాని నా మాట విను, ప్లీజ్ ధైర్యంగా ఉండు, మన నిక్కీకి ఏమీ కాదు, నేను ఉన్నాను కదా, నువ్వు ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నావు, హాస్పిటల్లోనే కదా, నేను ఎప్పుడే బయలుదేరి వస్తున్నాను, నువ్వు అస్సలు కంగారు పడకు అన్నాడు. అలా ఫోన్లో చెబుతూనే అభిరామ్ చేతిలోని ఆ 3 కీచైన్లను బెడ్ మీద పడేసి చకచక మెట్లు దిగి వర్మ విల్లా నుండి బయటకు వచ్చాడు. తన కారు స్టార్ట్ చేసి హాస్పిటల్ వైపు మెరుపు వేగంతో దూసుకుని వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి వేళ అభిరామ్ కారు శబ్దం చేస్తూ గేటు దాటి వెళ్ళటంతో ఆ సౌండ్కు నిద్రపోతూ ఉన్న విజయ గారికి ఒక్కసారిగా మెలకువ వచ్చింది. ఆమె మంచంపై నుండి లేచి భయపడుతూ ఇంత అర్ధరాత్రి వేళ అస్సలు టైం బాగాలేని సమయంలో అభిరామ్ అంత వేగంగా ఎక్కడికి వెళుతున్నాడు అని ఆలోచించసాగారు. ఈరోజు ఉదయమే టీవీలో చూసిన ఆ ఘోర కారు ప్రమాద దృశ్యాలు గుర్తుకు వచ్చి ఆమె మనసులోని భయం ఆందోళన ఇంకా 100 రెట్లు పెరిగిపోయాయి. ఆమె వెంటనే తన గది నుండి బయటకు కారిడార్లోనికి వచ్చారు. బయటకు వచ్చి కింద హాల్లో చూస్తే వీళ్ళ నౌకరు ఒకడు మెయిన్ డోర్కు లాక్ వేస్తూ ఉన్నాడు. విజయ గారు కంగారుగా మెట్లు దిగి వచ్చి ఏరా అభిరామ్ బాబు కారులో బయటకు వెళ్ళారా, ఎక్కడికి వెళ్ళారు అని అడిగారు. ఆ నౌకరు వంగి నమస్కరిస్తూ అవును విజయమ్మ గారు, అభిరామ్ బాబుకు ఏదో అర్జెంటు బిజినెస్ పని వచ్చి బయటకు వెళ్ళారు, తన గురించి అస్సలు చింతించవద్దు అని, తను రేపు ఉదయం డైరెక్ట్గా ఇంటికి వస్తాను అని మీకు చెప్పమన్నారు అమ్మగారు అని చెప్పాడు. ఈలోపు కారు వెళ్ళిన శబ్దం విజయగారి కంగారు చూసి వాళ్ళ తాతయ్య రామచంద్ర వర్మ గారు అలాగే సుమతి కూడా తమ గదుల నుండి బయటకు వచ్చారు. నౌకరు చెప్పిన మాటలు విని రామచంద్ర వర్మ గారు విజయగారి భుజంపై చేయి వేసి అమ్మ విజయ చింతించకు, నా మనవడుకు ఏదైనా ఇంపార్టెంట్ బిజినెస్ డీల్ ఉండి ఉంటుంది. ఈ 4 ఏళ్లలో అభిరామ్ తన బిజినెస్ విషయంలో ఎంత సీరియస్ అయ్యాడో, రాత్రి పగలు తేడా లేకుండా ఎలా కష్టపడుతున్నాడో నీకు తెలుసు కదా, చాలా రాత్రి అయ్యింది, వెళ్ళి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో, అభిరామ్ రేపు ఉదయమే వస్తాను అని చెప్పాడు కదా, ఇక ఇక్కడ నిలబడి అనవసరంగా ఎదురు చూడటం వల్ల ఉపయోగం లేదు అని అన్నారు. ఆయన మాటలతో విజయ గారికి కొంచెం మనశ్శాంతి కలిగి తన గదికి వెళ్ళి పడుకున్నారు. అందరూ ఎవరి గదుల్లోనికి వాళ్ళు వెళ్ళిపోయాక సుమతి మాత్రం హాల్లోనే నిలబడి ఉన్నది. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు అని కన్ఫర్మ్ చేసుకొని చటుక్కున తన ఫోన్ తీసి
ఆ అపరిచిత శత్రువుకు ఒక మెసేజ్ టైప్ చేసింది. అభిరామ్ వర్మ ఏదో అర్జెంటు బిజినెస్ పని మీద ఇప్పుడే ఒంటరిగా విల్లా నుండి బయటకు వెళ్ళాడు అని టైప్ చేసి ఆ నెంబర్కు సెండ్ చేసి తను కూడా తన గదికి వెళ్ళిపోయింది. ఆ చీకటి గదిలో సుమతి పంపిన మెసేజ్ చూసిన ఆ అపరిచిత విలన్ తన చేతిలోని గ్లాస్ పక్కన పెట్టి తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. ఇంత రాత్రి వేళ అభిరామ్కు ఏం పెద్ద పని వచ్చి ఉంటుంది, వాడు ఎక్కడికి వెళుతున్నాడు అని వాడు విశ్లేషించటం మొదలుపెట్టాడు. మరోవైపు అభిరామ్ శివాని చెప్పిన ఆ హాస్పిటల్కు చేరుకున్నాడు. అక్కడే నిజానికి రేపు మధ్యాహ్నం 1 గంటకు నిక్కీకి ఆపరేషన్ జరగవలసి ఉన్నది. కానీ పరిస్థితి విషమించడంతో ముందే రావలసి వచ్చింది. హాస్పిటల్ కారిడార్లో ఏడుస్తూ కూర్చుని ఉన్న శివాని అభిరామ్ను చూడగానే పరుగున వచ్చి అతని గుండెలపై తలవాల్చి గట్టిగా ఏడవసాగింది. ఆమె అభిరామ్ షర్టు పట్టుకొని కన్నీళ్లతో, అభిరామ్, నా చెల్లికి, నా చిన్నారి నిక్కీకి అకస్మాత్తుగా ఏమైందో తెలియదు అభిరామ్. తను అస్సలు శ్వాస తీసుకోలేకపోతోంది. తనకు ఏమైనా జరిగితే నేను ఈ ప్రపంచంలో పూర్తిగా అనాథను అయిపోతాను అభిరామ్. ఈ విశాలమైన ప్రపంచంలో నా అని చెప్పుకోవటానికి, నన్ను అక్క అని పిలవటానికి ఎవరు ఉండరు అభిరామ్. ప్లీజ్ తనని కాపాడు అంటూ ఇంకా గట్టిగా ఏడవసాగింది. అభిరామ్ ఆమెను తన గుండెలకు హత్తుకొని శాంతింపజేస్తూ ఉండగా సరిగ్గా అప్పుడే ఐసీయూ రూమ్ నుండి చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కంగారుగా బయటకు వచ్చారు. అక్కడ అభిరామ్ను చూడగానే డాక్టర్ ముఖంలో కాస్త ఊరట కనిపించింది. డాక్టర్ ముందుకు వచ్చి, మిస్టర్ అభిరామ్, మీరు కొద్ది నిమిషాలు అర్జెంటుగా నా పర్సనల్ క్యాబిన్కు రండి. కొంచెం మోస్ట్ ఇంపార్టెంట్ లీగల్ అండ్ మెడికల్ వర్క్ ఉన్నది సార్ అని అన్నారు. వెంటనే అభిరామ్ శివానికి ధైర్యం చెప్పి ఆమె కన్నీళ్లు తుడిచి ఆమెను ఐసీయూ బయట బెంచ్ మీద కూర్చోపెట్టి డాక్టర్ క్యాబిన్లోనికి వెళ్ళాడు. క్యాబిన్లోనికి వెళ్ళి డోర్ క్లోజ్ చేయగానే డాక్టర్ సీరియస్గా, మిస్టర్ అభిరామ్, ఆ చిన్నారి కండిషన్ చాలా క్రిటికల్గా ఉన్నది. రేపు మధ్యాహ్నం వరకు ఆగితే పాప ప్రాణాలకే ప్రమాదం. అందుకనే ఇప్పుడే ఈ రాత్రే అత్యవసరంగా హార్ట్ ఆపరేషన్ చేయాలి. ఇదిగోండి, ఇది హాస్పిటల్ లీగల్ బాండ్ ఫామ్. దీనిపై ఆ పాప అఫీషియల్ గార్డియన్ సంతకం పక్కాగా కావాలి. మిస్టర్ అభిరామ్, ఈ కేసు ఎంత క్రిటికల్ అంటే రిస్కీ అనేది బిజినెస్ మ్యాగ్నెట్గా మీరు అర్థం చేసుకోగలరు. రేపు ఏదైనా తేడా జరిగితే హాస్పిటల్ రూల్స్ మాకు అడ్డు వస్తాయి. అందుకే లీగల్గా సంతకం కావాలి అన్నారు డాక్టర్. ఆ మాట వినగానే అభిరామ్ ముఖంలో ఎలాంటి భయమూ లేదు. అతను డాక్టర్ చేతిలోని పెన్ను తీసుకొని ఆ బాండ్ పేపర్స్ని చూస్తూ, డాక్టర్, ఎక్కడెక్కడ సంతకం చేయాలో చెప్పండి. ఈ క్షణం నుండి ఆ పాపకు శివానికి లీగల్ గార్డియన్ని. మీరు లీగల్ విషయాల గురించి అస్సలు టెన్షన్ పడకండి. మీరు ఇప్పుడే వెంటనే ఆపరేషన్కు ఏర్పాట్లు చేయండి అన్నాడు పవర్ఫుల్గా. అభిరామ్ సంతకం పెట్టగానే డాక్టర్ వెంటనే తన మెడికల్ స్టాఫ్కు ఆర్డర్ ఇచ్చి నిక్కీని ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్కు షిఫ్ట్ చేశారు. థియేటర్ బయట రెడ్ లైట్ వెలిగింది. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు పూర్తిగా 4 గంటల పాటు అభిరామ్, శివాని ఇద్దరు ఊపిరి బిగబట్టి ఆపరేషన్ థియేటర్ బయటే కూర్చున్నారు. ఫైనల్గా తెల్లవారుజామున 4 గంటలకు ఆపరేషన్ థియేటర్ డోర్స్ తెరుచుకున్నాయి. చీఫ్ డాక్టర్ అలసటగా ముఖానికి ఉన్న మాస్క్ తీసి బయటకు వచ్చారు. అభిరామ్, శివాని కంగారుగా లేచి నిలబడగా డాక్టర్ నవ్వుతూ, కంగ్రాచులేషన్స్ మిస్టర్ అభిరామ్ వర్మ, ఆపరేషన్ 100% సక్సెస్ఫుల్ అయ్యింది. చిన్నారి నిక్కీ డేంజర్ జోన్ నుండి బయటపడింది అని చెప్పారు. ఆ ముక్క వినగానే శివాని సంతోషానికి అవధులు లేవు. ఆమె ఆనంద భాష్పాలతో ఒక్కసారిగా అభిరామ్ను గట్టిగా హత్తుకొని, అభిరామ్, థ్యాంక్ యూ సో మచ్. నా నిక్కీ ఇప్పుడు బాగున్నది. అదంతా కేవలం నీ వల్లే సాధ్యమైంది. నువ్వు దేవుడిలా వచ్చే నా చెల్లిని కాపాడావు. థ్యాంక్ యూ అభిరామ్ అన్నది అతని గుండెలపై ముద్దలు పెడుతూ. అభిరామ్ ఆమె అమాయకత్వాన్ని చూసి మనస్ఫూర్తిగా నవ్వుతూ ఆమె తల నిమురుతూ ఓదార్చాడు. ఆ తర్వాత అభిరామ్ డాక్టర్ వైపు తిరిగి, డాక్టర్, ఇప్పుడు నిక్కీ ఎలా ఉన్నది? మేము లోనికి వెళ్ళి తనని ఒక్కసారి చూడవచ్చా అని అడిగాడు. ఇప్పుడు వద్దు మిస్టర్ అభిరామ్, పాపకు హెవీ అనస్థీషియా డోస్ ఇవ్వటం వల్ల ఇంకా స్పృహ రాలేదు. కంప్లీట్గా స్పృహ రావడానికి ఇంకా కొన్ని గంటలు టైం పడుతుంది. స్పృహ వచ్చాక మేము వార్డుకు షిఫ్ట్ చేస్తాం. మీరు కూడా చాలా అలసిపోయారు. అప్పటి వరకు కాస్త
స్పెషల్ రూమ్లో విశ్రాంతి తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోయారు డాక్టర్. డాక్టర్ వెళ్ళిపోయాక అభిరామ్ శివానీని తీసుకొని హాస్పిటల్ స్పెషల్ రూమ్ బయట ఉన్న సోఫాలో కూర్చోబెట్టాడు. రాత్రంతా నిద్రలేకపోవటం వల్ల శివాని నెమ్మదిగా అభిరామ్ భుజంపై తల వాల్చి కళ్ళు మూసుకున్నది. సరిగ్గా అదే సమయంలో తెల్లవారుజామున 4:30 గంటలకు అభిరామ్ ఫోన్ వైబ్రేట్ అయ్యింది. అభిరామ్ శివానికి డిస్టర్బ్ అవ్వకుండా నెమ్మదిగా జేబులో నుంచి ఫోన్ బయటకు తీసి చూశాడు. తన నమ్మకమైన సెక్రటరీ మిస్టర్ రవి నుండి వచ్చిన డేంజర్ అలర్ట్ మెసేజ్ అది. అభిరామ్ ఆ మెసేజ్ ఓపెన్ చేసి చదివాడు. అభిరామ్ సార్, అత్యంత ప్రమాదకరమైన అప్డేట్. మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు సార్? క్షేమంగా ఉన్నారా? నాకు ఆ అపరిచిత శత్రువు నుండి ఇప్పుడే మెసేజ్ వచ్చింది సార్. అభిరామ్ వర్మ అర్ధరాత్రి విల్లా నుండి బయటకు వెళ్ళాడు అని. వాడు ప్రస్తుతం సిటీలో ఎక్కడ ఉన్నాడో, ఏ లొకేషన్లో ఉన్నాడో కరెక్ట్గా కనుక్కోమని మెసేజ్ పంపాడు సార్. వాడు నన్ను గట్టిగా అడుగుతున్నాడు సార్. నేను వాడికి ఏం సమాధానం చెప్పాలి సార్ అని ఆ మెసేజ్ సారాంశం. ఆ మెసేజ్ చదవగానే అభిరామ్ కళ్ళు ఒక్కసారిగా వేటాడే సింహంలా మారాయి. అతని కనుబొమ్మలో తీవ్రమైన ఆలోచనతో ముడిపడ్డాయి. అభిరామ్ పక్కకు తిరిగి చూశాడు. శివాని చాలా గాఢ నిద్రలో ఉన్నది. ఇప్పుడు తాను ఒక్కసారిగా అక్కడి నుండి లేచినా లేదా ఎవరికైనా ఫోన్ చేసి గట్టిగా మాట్లాడినా ఆమె నిద్ర లేస్తుందని, మళ్ళీ కంగారు పడుతుందని అభిరామ్ భావించాడు. అందుకే అతను సోఫాలో నుండి అస్సలు లేవలేదు. అక్కడే కూర్చొని చాలా సైలెంట్గా రవికి రిప్లై మెసేజ్ టైప్ చేశాడు. రవి, నేను సేఫ్గానే ఉన్నాను. నువ్వు ఆ విలన్కి నేను ఎక్కడ ఉన్నానో తెలియదు అని చెప్పు. రేపు ఉదయం ప్లాన్ ప్రకారం మిగతాది చూసుకుందాం అని మెసేజ్ సెండ్ చేసి శత్రువు తన లొకేషన్ని ట్రాక్ చేయకుండా ఉండటం కోసం తన ఫోన్ను పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసి జేబులో పెట్టుకున్నాడు. ఆ తర్వాత తన భుజం మీద నిద్రపోతూ ఉన్న శివాని ముఖాన్ని ఎంతో నిశితంగా ప్రేమగా గమనించాడు అభిరామ్. ఆమె ముఖంపై పడుతూ ఉన్న ముంగురులను పక్కకు జరిపి ఎంతో ఆరాటంగా ఆమె నుదుటిపై ఒక మధురమైన ముద్దు పెట్టాడు. ఆమెను తన గుండెలకు ఇంకాస్త దగ్గరగా లాక్కొని అభిరామ్ కూడా అలా సోఫాలోనే కళ్ళు మూసుకున్నాడు. ఈ లోపు తెల్లవారింది. ఉదయం 8 గంటలు కాగానే ఐసీయూ నుండి చిన్నారి నిక్కీని స్పెషల్ వార్డుకు షిఫ్ట్ చేశారు మెడికల్ స్టాఫ్. నిక్కీని బెడ్పై పడుకోబెట్టి కంప్లీట్గా బాడీ చెకప్ చేశాక చీఫ్ డాక్టర్ నవ్వుతూ బయటకు వచ్చి, శివాని గారు, నిక్కీ ఇప్పుడు చాలా బాగున్నది. డేంజర్ నుండి పూర్తిగా బయటపడింది. మీరు లోనికి వెళ్ళి చూడవచ్చు. కానీ ఆపరేషన్ పెయిన్ తెలియకుండా ఉండటానికి ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల తను ఇంకా నిద్రలో ఉన్నది. కాబట్టి తను ఎప్పుడే ఏమీ మాట్లాడలేదు అని చెప్పారు. ఆ మాట వినగానే శివాని ముఖంలో అపరిమితమైన సంతోషం వెల్లివిరిసింది. దేవునికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నది. సరిగ్గా అదే సమయంలో సెక్రటరీ రవి కంగారుగా పరిగెత్తుకుంటూ ఆ వార్డు దగ్గరకు వచ్చాడు. సార్, మిస్టర్ అభిరామ్ సార్, మన నిక్కీ బేబీ ఎలా ఉన్నది సార్? రాత్రి పరిస్థితి అంత సీరియస్గా ఉన్నది అని నాకు ఒక్క మాట కాల్ చేసి చెప్తే నేను వెంటనే హాస్పిటల్కు వచ్చేవాడిని కదా సార్ అన్నాడు ఆరాటంగా. అభిరామ్ తన కోటు సర్దుకుంటూ చాలా కూల్గా, అంతా సజావుగా సక్సెస్ఫుల్గా జరిగిపోయింది రవి, నీ అవసరం రాలేదులే అన్నాడు. అప్పుడు శివానికి ఏదో పాత విషయం గుర్తుకొచ్చి చుట్టూ చూసి వాయిస్ తగ్గించి, అభిరామ్, నిక్కీ కూడా బాగానే ఉన్నది కదా? మరి ఈరోజు మనం మ్యారేజ్ ఆఫీస్కు కోర్టు పెళ్లి కోసం ఎప్పుడు వెళ్ళాలి అని అడిగింది. అభిరామ్ ఆమె వైపు నకిలీ కోపంతో గుర్రుగా చూస్తూ, శివాని, అక్కడ చిన్నపిల్ల నిక్కీ హాస్పిటల్ బెడ్ మీద ఉంటే నీకు ఇప్పుడు ఈ పెళ్లి గోల, మ్యారేజ్ ఆఫీసు ముచ్చట్లే గుర్తుకొస్తున్నాయా అన్నాడు కాస్త గట్టిగా. శివాని అభిరామ్ చేయి పట్టుకొని అమాయకంగా, అభిరామ్, నాకు అంతా అర్థమవుతుంది. కానీ నిక్కీ ఇప్పుడు డేంజర్ నుంచి బయటపడింది కదా. పైగా మీ తాతయ్య గారు నీ ముందు పెట్టిన ఆ షరతు నీకు గుర్తున్నది కదా. ఆయన 2 రోజుల్లో పెళ్లి చేసుకోమన్నారు. లేదు అంటే వర్మ ప్రాపర్టీస్ అన్నీ అని కంగారుగా అంటూ ఉండగా, నా మనవడికి ఆ షరతులు పెట్టిన తాతయ్య అంత చెడ్డవాడేమీ కాదులేమ్మా అన్న మాటలు వినిపించడంతో అందరూ ఒక్కసారిగా వెనక్కు తిరిగి చూశారు. అక్కడ వర్మ సామ్రాజ్య అధినేత చైర్మన్ రామచంద్ర వర్మ గారు చేతిలో వాకింగ్ స్టిక్ పట్టుకొని సూట్ వేసుకొని గంభీరంగా నడుచుకుంటూ వార్డు వైపు వస్తూ ఉన్నారు. శివాని ఆయన్ను అసలు ఈ పెద్దాయన ఎవరు అన్నట్లు చూస్తూ ఉన్నది.
రామచంద్ర వర్మ గారు శివాని దగ్గరకు వచ్చి నవ్వుతూ, తాతయ్య అంత కఠినమైన వాడు కాదులేమ్మా. బహుశా ఈ కుర్రాడు అభిరామ్ నా గురించి నీ దగ్గర అంత భయంకరంగా ఒక విలన్లా వర్ణించి ఉంటాడులే అన్నారు ఎంతో ప్రేమగా. శివాని పూర్తిగా అయోమయంగా, తమరు తమరు ఎవరు సార్ అని అడిగింది. ఆయన పెద్దగా నవ్వుతూ, నేను ఈ అభిరామ్ వర్మ యొక్క ముసలి తాతయ్యను. నా మనవడి ముందు 2 రోజుల్లో పెళ్లి చేసుకోవాలి అంటూ ఆ కఠినమైన షరతులు పెట్టిన రామచంద్ర వర్మను నేనే అన్నారు గర్వంగా. అంతే, ఆ మాట వినగానే అభిరామ్కు లోపల గుండె గుబేలమన్నది. అసలు శివానీని పెళ్లి చేసుకోవటానికి తాను సృష్టించిన ఆ ఫేక్ షరతుల అబద్ధం ఎక్కడ బయటపడుతుందో, తాతయ్య ఎక్కడ అసలు నిజం చెప్పేస్తారో అని అభిరామ్ లోపల కొంచెం భయపడ్డాడు. చప్పున తాతయ్యకు సైగ చేయబోయాడు. కానీ ఎదురుగా ఉన్నది అభిరామ్ తాతయ్య అని తెలియగానే శివాని ముఖం భయంతో పాలిపోయింది. ఆమె కంగారుగా ముందుకు వంగి ఆయన పాదాలకు నమస్కరిస్తూ, సారీ తాతయ్య, ఐ మీన్ మిస్టర్ రామచంద్ర వర్మ గారు, మిమ్మల్ని గుర్తుపట్టకుండా అలా మాట్లాడినందుకు నన్ను క్షమించండి అన్నది వణకుతో. ఆమె పడుతున్న ఆ కంగారు, అమాయకత్వం చూసి అక్కడ ఉన్న రామచంద్ర వర్మ గారు, రవి అందరూ గట్టిగా నవ్వేశారు. రామచంద్ర వర్మ గారు ఎంతో ప్రేమగా ఆమె తలపై చేయి పెట్టి ఆశీర్వదిస్తూ, శివాని, ఈ రోజు నుండి నేను నీకు కూడా సొంత తాతయ్యనేనమ్మా. నా గురించి నువ్వు అస్సలు భయపడవలసిన పని లేదు అని చెప్పి అభిరామ్ వైపు చూస్తూ, కోర్టు పెళ్లి ముగించుకొని నా మనవరాలిని వర్మ విల్లాకు మహాలక్ష్మిలాగా తీసుకొనిరా. నేను మీ ఇద్దరి కోసం ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటాను అని అభిరామ్ వైపు చూసి కన్ను గేటి అక్కడి నుండి గంభీరంగా వెళ్ళిపోయారు. రామచంద్ర వర్మ గారు వెళ్ళిపోయాక రవి ముందుకు వచ్చి, సార్, మీరు ఫ్లాట్కు వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోండి. అంతవరకు నిక్కీ బేబీ దగ్గర తోడుగా నేను ఇక్కడే ఉంటాను సార్ అన్నాడు నమ్మకంగా. అభిరామ్ ఏమీ మాట్లాడకుండా శివాని చెయ్యి గట్టిగా పట్టుకొని హాస్పిటల్ నుండి బయటకు వచ్చి కారు ఎక్కించి తన అపార్ట్మెంట్ ఫ్లాట్కు బయలుదేరాడు. ఫ్లాట్కు రాగానే శివాని గోడ గడియారంలో సమయం చూసి, అబ్బా, ఇంకా మ్యారేజ్ ఆఫీస్కు వెళ్ళటానికి 2 గంటలు టైం ఉన్నది అభిరామ్. రాత్రంతా అస్సలు నిద్రలేదు. నేను కొంచెం సేపు నిద్రపోతాను అని చెప్పి బెడ్రూమ్లోనికి వెళ్ళి బెడ్ మీద పడుకున్నది. ఆమె పడుకోగానే అభిరామ్ కూడా సైలెంట్గా ఆమె వెంటే వచ్చి అదే బెడ్ మీద పక్కనే పడుకున్నాడు. అది చూసి శివాని ఒక్కసారిగా కంగారుగా లేచి కూర్చొని, ఏమిటి అభిరామ్ ఇది, పక్కకు వెళ్ళండి అన్నది సిగ్గుపడుతూ. అభిరామ్ పెదవులపై ఒక రొమాంటిక్ నవ్వుతో, ఎందుకు వెళ్ళాలి, నేను కూడా రాత్రంతా నిద్ర లేకుండా నీకు తోడుగా ఉన్నాను. నాకు కూడా చాలా నిద్ర వస్తుంది శివాని అంటూ ఆమె వైపునకు జరిగాడు. శివాని ముఖం ఎరుపెక్కిపోగా పక్కనే ఉన్న మెత్తటి దిండును చేతిలోనికి తీసుకొని అభిరామ్ను గట్టిగా కొడుతూ, పోండి అభిరామ్, నాకు అస్సలు నిద్ర రావటం లేదు అని చెప్పి బెడ్ పై నుండి దూకి చకచక బాత్రూంలోనికి వెళ్ళిపోయి తలుపు పెట్టేసుకున్నది. అభిరామ్ నవ్వుతూ ఆమె వెళ్ళిన వైపు అలా చూస్తూ ఉన్నాడు. కానీ ఆమె బాత్రూంలోనికి వెళ్ళగానే ఒక్క క్షణంలో అభిరామ్ ముఖంలోని ఆ నవ్వు మాయమైపోయింది. అతని ముఖం అత్యంత సీరియస్గా, కఠినంగా మారింది. జేబులో ఉన్న ఫోన్ ఆన్ చేసి ఎవరికో కాల్ చేస్తూ బెడ్రూమ్ నుండి బయటకు బాల్కనీలోనికి వచ్చాడు. అవతల వైపు కాల్ కలవగానే అభిరామ్ చాలా లో టోన్ వాయిస్లో, తాతయ్య, మీరు రాత్రి చెప్పింది 100% నిజం తాతయ్య. మన ఇంట్లో మన వర్మ విల్లా లోపలే ఉంటూ మనపై, ముఖ్యంగా నా ప్రతి కదలికపై ఎవరో తీవ్రమైన నిఘా పెట్టారు. నేను రాత్రి ఒంటరిగా బయటకు వచ్చాను అనే విషయం ఆ అపరిచిత శత్రువుకు క్షణాల్లో తెలిసిపోయింది అన్నాడు పళ్ళు నోరుతో. అవతల నుండి రామచంద్ర వర్మ గారు చాలా కూల్గా, ఓకే అభిరామ్, నాకు అర్థమైంది అని చెప్పి ఫోన్ పెట్టేశారు. రామచంద్ర వర్మ గారు ఫోన్ కట్ చేసి ఒక సుదీర్ఘమైన శ్వాస తీసుకున్నారు. ఆయన కళ్ళల్లో ఒకప్పటి పాత సింహం తాలూకు పౌరుషం, క్రోధం కనిపించాయి. ఇక ఈ దోబూచులాట చాలు, వెనుక నుండి వెన్నుపోటు పొడిచే ఆ అదృశ్య శత్రువుతో ఈ యుద్ధాన్ని పూర్తిగా ముగించవలసిన సమయం వచ్చింది అని మనసులో అనుకుంటూ గంభీరంగా హాల్లోనికి వచ్చారు. తాతయ్య రామచంద్ర వర్మ గారు వర్మ విల్లా హాల్లోని మెయిన్ సోఫాలో అత్యంత సీరియస్గా కూర్చొని ఇంట్లోని నౌకర్లను పిలిచి, రై, ఇప్పుడే ఈ క్షణమే
వర్మ కుటుంబ సభ్యులందరినీ ఒక్కరిని కూడా వదలకుండా అందరినీ ఇక్కడికి రమ్మని నేను ఆర్డర్ వేస్తున్నాను అని చెప్పు అన్నారు. ఆయన ముఖంలోని ఆ గాంభీర్యం చూసి విల్లాలో ఉన్న ఎవరికి ఏమీ అడిగే ధైర్యం లేకపోయింది. క్షణాల మీద అందరూ హాల్లోనికి చేరుకున్నారు. అభిరామ్ తల్లి విజయ గారు కంగారుగా వచ్చి రామచంద్ర వర్మ గారి పక్కనే సోఫాలో కూర్చున్నారు. సుమతి లోపల భయపడుతూనే తన భర్త ప్రతాప్తో కలిసి వచ్చి నిలబడింది. కాలేజీ నుండి అర్జెంటుగా కారులో వచ్చిన అభిరామ్ చెల్లెలు ప్రియా మరియు ఇంట్లోని మిగతా లేడీస్ అంతా అక్కడ లైన్లో నిలబడ్డారు. రామచంద్ర వర్మ గారు అర్జెంటుగా రమ్మన్నారు అనేసరికి అందరి గుండెల్లో ఏదో తెలియని భయం పట్టుకున్నది. సరిగ్గా అందరూ హాల్లో నిశ్శబ్దంగా నిలబడి ఉండగా బయట అభిరామ్కు చెందిన కారు వచ్చి ఆగిన శబ్దం వినిపించింది. ఆ సౌండ్ వినగానే తాతయ్య రామచంద్ర వర్మ గారు తన కళ్ళు తెరిచి గంభీరమైన గొంతుతో, అమ్మా విజయ, త్వరగా వెళ్ళి దేవుడి గదిలో ఉన్న ఆ హారతి పళ్ళెం సిద్ధం చేసి తీసుకొనిరా అన్నారు చాలా క్లియర్గా. అంతే, ఆ మాట వినగానే హాల్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. సుమతి మనసులో ఈ అకాల సమయంలో అసలు ముహూర్తం లేకుండా తాతయ్య హారతి పళ్ళెం ఎందుకు తెప్పిస్తున్నారు అని అనుకున్నది. కానీ విజయ గారు మాత్రం మామగారి మాట జవదాటకుండా లోనికి వెళ్ళి హారతి పళ్ళెం వెలిగించి తీసుకుని వచ్చారు. సరిగ్గా అదే సమయంలో వీళ్ళ మెయిన్ డోర్ బెల్ మోగింది. హాల్లో ఉన్న ఒక నౌకరు పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తెరిచాడు. కానీ తలుపు తీసిన ఆ నౌకరు బయట నిలబడిన ఆ వ్యక్తులను చూసి ఒక్కసారిగా షాక్తో నోరు వెళ్ళబెట్టి అలాగే బొమ్మలాగా స్తంభించిపోయాడు. అది చూసి సుమతి తట్టుకోలేక కోపంతో ఊగిపోతూ ముందుకు వచ్చి, యారా, తలుపు తీసి అలా నిలబడ్డావేమిటి? బయట ఏమైనా దెయ్యాన్ని చూసావా ఏమిటే? ఎవరో అక్కడ అంటూ గట్టిగా అరుస్తూ మెయిన్ డోర్ దగ్గరకు వెళ్ళి చూసింది. అంతే, బయట నిలబడిన ఆ వ్యక్తులను చూడగానే సుమతి కళ్ళు ఒక్కసారిగా పెద్దవైపోయాయి. గుండె ఆగిపోయినంత పనయ్యింది. నౌకరు నెమ్మదిగా పక్కకు జరగగానే అక్కడ మెయిన్ ఎంట్రన్స్లో నిలబడిన ఆ వ్యక్తులను చూసి వర్మ విల్లాలోని ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినంత తీవ్రమైన షాక్కు గురయ్యారు. అక్కడ అభిరామ్ మరియు శివాని ఇద్దరు పక్కపక్కనే నిలబడి ఉన్నారు. ఇద్దరి మెడలోనూ పెళ్లికి గుర్తుగా ఎర్రటి సువాసనలు వెదజల్లే గులాబీ పూలతో చేసిన పొడవైన అందమైన దండలు వేలాడుతూ ఉన్నాయి. ఇద్దరి నుదుటిపై సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పెట్టిన ఎర్రటి శుభతిలకం ప్రకాశిస్తోంది. మెడలో తాలిబొట్టు. అన్నింటికీ మించి అభిరామ్ తన చేతి 5 వేళ్లను శివాని చేతి వేళ్లలోనికి పోనించి ఆమె చేయిని చాలా గట్టిగా, ఇక నుంచి ఏ కష్టం వచ్చినా తనే తోడుంటాడు అన్న ధీమాతో ఏనాటికి విడిపోని ఒక బలమైన వాగ్దానంలా పట్టుకుని ఉన్నాడు. ఆ దృశ్యం చూడగానే సుమతి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఆమె పిచ్చిదానిలా తల ఊపుతో, ఇది జరగటానికి అస్సలు వీల్లేదు, వీడు పెళ్లి చేసుకోవటం ఏమిటి అని నోరు జారబోయి ఎదురుగా ఉన్న రామచంద్ర వర్మ గారి పదునైన చూపు చూసి చప్పున ఆగిపోయింది. విజయ గారు తన కళ్ళల్లోని ఆశ్చర్యాన్ని నమ్మలేక 2 చేతులు నోటికి అడ్డుపెట్టుకుని అభిరామ్ అని ఎంతో ఆరాటంగా పిలిచారు. అభిరామ్ శివాని ఇద్దరూ నవ్వుకుంటూ లోనికి అడుగు వేయబోతూ ఉంటే తాతయ్య రామచంద్ర వర్మ గారు తన చేతిలోని వాకింగ్ స్టిక్ ను నేలకు గట్టిగా తడుతూ వారిని ఆపారు. వెంటనే పక్కనే ఉన్న విజయ గారి వైపు చూసి, పెద్ద కోడలు విజయ, అలా నిర్ఘంతపోయి చూడటం ఆపి ముందుకొచ్చి నీ కోడలికి మంగళహారతి ఇచ్చి వర్మ విల్లాలోనికి సాదరంగా స్వాగతం పలుకు అన్నారు. ఆ మాట వినగానే హాల్లో ఉన్న ప్రతాప్, ప్రియా, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా మళ్ళీ ఒక్కసారిగా షాక్ తిని స్తంభించిపోయారు. వాళ్ళ మెడలో దండలు చూడగానే కోర్టు పెళ్లి ఏదో జరిగింది అని అందరూ ఒక అంచనాకు వచ్చినా లోపల ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. కానీ ఎప్పుడైతే రామచంద్ర వర్మ గారే స్వయంగా ఆమెను కోడలు అని అఫీషియల్గా అనౌన్స్ చేశారో అప్పుడు అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. అభిరామ్ పెళ్లి నిజమేను అని కన్ఫర్మేషన్ దొరికింది. విజయ గారు ఆశ్చర్యంతో ఒక్కసారి మామగారి వైపు, మరోసారి తన కొడుకు అభిరామ్ మరియు శివానీల వైపు చూడసాగారు. అమ్మా విజయ, హారతివు అని తాతయ్య మళ్ళీ గట్టిగా పిలవటంతో విజయ గారు ఒక్కసారిగా ఊహల్లో నుండి ప్రస్తుత లోకంలోనికి వచ్చారు. ఆమె ముఖంపై ఒక తల్లిగా ఎంతో ఆనందకరమైన చిరునవ్వును పులుముకొని ముందుకు వచ్చి అభిరామ్ మరియు
శివానీలకు ఎంతో ప్రేమగా దిష్టి తీస్తూ హారతి ఇచ్చారు. ఆ తర్వాత వెంటనే ఒక నౌకరుతో నిండుగా బియ్యం నింపిన వెండి కలశాన్ని తెప్పించి దాన్ని మెయిన్ డోర్ మధ్యలో శివాని పాదాల ముందు ఉంచారు విజయ గారు. శివాని కళ్ళల్లోనికి చూస్తూ, అమ్మా, ఈ వర్మ వంశపు మహాలక్ష్మివి నువ్వే. నీ కుడికాలితో ఆ కలశాన్ని నెమ్మదిగా లోపలికి తట్టి శుభ్రంగా మన ఇంట్లోనికి అడుగుపెట్టు అని చెప్పారు ఎంతో పద్ధతిగా. శివాని కూడా పెద్దల మాట గౌరవిస్తూ ఎంతో వినయంగా తన కుడికాలితో ఆ కలశాన్ని లోపలకు నెట్టి వర్మ విల్లా గడప దాటి లోనికి అడుగుపెట్టింది. ఇంటిలోనికి వచ్చాక హాల్లో అందరూ సోఫాల చుట్టూ నిలబడగా అభిరామ్ ఒక్కొక్కరిని శివానికి పరిచయం చేయటం మొదలుపెట్టాడు. అప్పుడే అభిరామ్ చెల్లి ప్రియ ఎంతో సంతోషంతో ముందుకు వచ్చి, అన్నయ్య, వదన గురించి నాకు నువ్వు ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు, ఎందుకంటే మేమిద్దరం ఆల్రెడీ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నది ఎక్సైట్ అవుతూ. ఆ తర్వాత ప్రియ శివాని వైపు నకిలీ కోపంతో చూస్తూ, కానీ శివాని, నీ మీద నాకు చాలా అంటే చాలా కోపంగా ఉన్నది. నువ్వు మా అన్నయ్యను పెళ్లి కూడా చేసేసుకున్నావు. కనీసం నీ బెస్ట్ ఫ్రెండ్ అయిన నాకు ఒక్క ముక్క ఫోన్ చేసి చెప్పాలి అని కూడా నీకు అనిపించలేదా? ఎంత దాచావు నా దగ్గర అని అడిగింది నిలదీస్తూ. ఆ మాటలకు శివాని కళ్ళల్లో చిన్న కంగారు, బాధ కనిపించాయి. ఆమె అభిరామ్ వైపు చూసి, సారీ ప్రియ, రాత్రి నుండి అంతా చాలా తొందరగా ఊహించని ట్విస్టుల మధ్య జరిగిపోయింది. అసలు మాకు ఆలోచించుకోవటానికి కూడా టైం దొరకలేదు అన్నది సర్ది చెబుతూ. సరిగ్గా అప్పుడే వెనుక నుండి సుమతి చప్పట్లు కొడుతూ క్రూరమైన నవ్వుతో ముందుకు వచ్చింది. హాల్లో అందరికీ వినపడేలా, ఓహో, అంటే ఈమె మన మామయ్య గారి ఆస్తి కోసం పెట్టిన ఆ 2 రోజుల డెడ్ లైన్ షరతుల మీద నువ్వు డబ్బులిచ్చి కొనుక్కుని తెచ్చుకున్న అగ్రిమెంట్ భార్య అన్నమాట అని ఒక్కసారిగా బాంబు పేల్చింది. ఆ మాట వినగానే హాల్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే అభిరామ్ బ్రతికి వచ్చిన ఆనందంలో ఆ అగ్రిమెంట్ భార్య అనే విషయాన్ని అందరూ అప్పటికే మర్చిపోయారు. ఇప్పుడు సుమతి ఆ పాత గాయాన్ని మళ్లీ రేపటంతో హాల్లో ఉన్న అందరి చూపులు ఒక్కసారిగా అభిరామ్ శివానీల మీద నిలిచాయి. ముఖ్యంగా విజయ గారి కళ్ళల్లో ఎన్నో వేల ప్రశ్నలు, ఒక రకమైన ఆవేదన స్పష్టంగా కనిపించాయి. అది గమనించిన అభిరామ్ సుమతి వైపు ఒక పదునైన వార్నింగ్ చూపు చూసి తన తల్లి వైపు తిరిగి చాలా ప్రశాంతంగా, అమ్మా, నేను ఇప్పుడు చాలా అలసిపోయాను. ప్రస్తుతానికి నేను నా గదికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలి అని అనుకుంటున్నాను. తర్వాత నేను ఫ్రీగా ప్రశాంతంగా కూర్చొని మీ మనసులో ఉన్న ప్రశ్నలు అన్నింటికీ నేనే స్వయంగా సమాధానం చెప్తాను. నువ్వేమి టెన్షన్ పడకు అన్నాడు చాలా నమ్మకంగా. అలా చెప్పి అభిరామ్ అందరి ముందే శివాని చెయ్యి పట్టుకొని గంభీరంగా నడుస్తూ మెట్లెక్కి తన రూమ్కు తీసుకొని వెళ్ళిపోయాడు. అభిరామ్ వెళ్ళిపోయాక కింద హాల్లో విజయ గారి ముఖంలో ఆందోళన, బాధ స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకు ఉండదు మరి? ఆమెకు ఉన్నది ఒక్కడే కొడుకు. ఎన్నో ఏళ్లుగా పెళ్లి పేరు చెబితేనే అసహ్యించుకొని పారిపోయేవాడు. అలాంటిది ఈరోజు అకస్మాత్తుగా ఒక తెలియని సామాన్యమైన అమ్మాయిని కోర్టు పెళ్లి చేసుకుని నేరుగా ఇంటికి తీసుకుని వచ్చాడు. అది కేవలం తన మామగారు పెట్టిన ఆస్తి షరతు కోసం. అంటే ఒక తల్లిగా ఆమె మనసు తట్టుకోలేకపోతోంది. ఆమె బాధను గమనించిన కూతురు ప్రియ తల్లి పక్కన కూర్చొని ఆమె భుజాలు నిమురుతూ, అమ్మా, నువ్వు అనవసరంగా సుమతి పిన్ని మాటలు విని టెన్షన్ పడకు. నాకు శివాని గత 2 ఏళ్లుగా కాలేజీలో తెలుసు. తను చాలా అంటే చాలా మంచి అమ్మాయి, పద్ధతి గల పిల్ల. మన అన్నయ్య అభిరామ్కు శివాని కంటే మంచి అమ్మాయి ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకదు. సో నువ్వు అస్సలు టెన్షన్ పడకు అమ్మా అన్నది ధైర్యం చెబుతూ. కూతురు మాటలు విన్నాక విజయ గారు ఒక సుదీర్ఘ శ్వాస తీసుకొని, ప్రియా, నాకు కూడా శివానీని చూడగానే నచ్చింది. ముఖంలో మంచి కళ ఉన్నది. చూడటానికి చాలా పద్ధతిగా, సాంప్రదాయంగా ఉన్నది. కానీ ఇలా దొంగచాటుగా అర్జెంటుగా ఎవరైనా పెళ్లి చేసుకుంటారా నాన్న? అభిరామ్ పెళ్లి ఘనంగా చేయాలి అని, కోటి కాంతుల మధ్య కోడలిని తెచ్చుకోవాలి అని నాకెన్నో కలలు ఉన్నాయి. కానీ ఇలా అన్నారు కళ్ళల్లో నీళ్లతో. ప్రియా తల్లిని హక్ చేసుకొని, కానీ అమ్మ, నెగిటివ్గా ఆలోచించకు. కనీసం పెళ్లి పేరు చెబితే పారిపోయే మన అన్నయ్య ఈరోజు ఒక అమ్మాయిని భార్యగా ఒప్పుకొని ఇంటికి తెచ్చాడు కదా అని హ్యాపీగా ఫీల్ అవ్వు. చూడు, ఒకరోజు నీ కలలన్నీ గ్రాండ్గా నెరవేరుతాయి. ప్రస్తుతానికి మనం అన్నయ్య మాట విని తనకి సపోర్టుగా నిలబడాలి అన్నది ఎంతో మెచ్యూర్డ్గా. ఆ మాట విన్నాక విజయ గారి ముఖంలో
కాస్త ఉపశమనం కలిగి ఒక చిన్న చిరునవ్వు వచ్చింది. మరోవైపు సుమతి తన బెడ్రూమ్ లోపలకు వెళ్ళి గడియ పెట్టుకుని ఎవరితోనో ఫోన్లో చాలా సీక్రెట్గా మాట్లాడుతోంది. కానీ అవతల నుండి ఆ అపరిచిత విలన్కి విపరీతమైన కోపం వచ్చేసింది. వాడు ఫోన్లో సుమతి మీద గట్టిగా అరుస్తూ ఉన్న శబ్దాలే రూమ్ అంతా వినిపిస్తున్నాయి. నువ్వు నెంబర్ 1 తెలివి తక్కువ దానివి సుమతి. నీకు ఆ వర్మ విల్లాలో ఉంటూ అభిరామ్ గాడి ప్రతి కదలిక మీద నిఘా పెట్టమని ఒక చిన్న బాధ్యత ఇస్తే అది కూడా సరిగ్గా చేయలేకపోయావు. వాడు అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళాడో కనుక్కోలేకపోయావు. పైగా ఈరోజు వాడు పెళ్లి చేసుకుని భార్యను ఇంటికి తెచ్చుకునే వరకు నువ్వు ఏం పీకుతున్నావు అక్కడ అని గర్జించాడు. సుమతి భయంతో వణికిపోతూ ఉండగా ఆ విలన్ మళ్ళీ కొంచెం వికృతంగా నవ్వి, సరే వదిలే సుమతి, నాకు ఇప్పుడు ఆ అభిరామ్ గాడి పెళ్లితో గాని వాడు తెచ్చుకున్న ఆ కొత్త భార్యతో గాని ఎలాంటి సంబంధం లేదు. నాకు కావలసినది నా టార్గెట్ కేవలం అభిరామ్ వర్మ మాత్రమే. వాడిని ఇప్పుడు ఎంత సంతోషంగా ఉండనిస్తావో ఉండనివ్వు. ఎందుకంటే వాడు ఎంత ఎత్తుకు లేస్తే పైనుండి కింద పడేసేటప్పుడు వాడికి అంత నరకం కనిపిస్తుంది అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. సుమతి ఫోన్ పక్కన పెట్టేసరికి సరిగ్గా అప్పుడే మాయ కోపంతో సుమతి గది తలుపులు బలంగా తీసి లోనికి వచ్చింది. అది చూసి సుమతి కంగారుగా ఫోన్ దాచేసి, ఏమైంది అలా కోపంతో ఊగిపోతున్నావు అని అడిగింది. మాయ కోపంతో రగిలిపోతూ, అత్తయ్య, అక్కడ అభిరామ్ ఆ శివాని పెళ్లి చేసుకుని బెడ్రూమ్లోనికి తీసుకొని వెళ్ళిపోయాడు. మీరేమో ఇక్కడ కూర్చొని ఇంకా ఏమైంది అని నన్ను క్యాజువల్గా అడుగుతున్నారా అన్నది. సుమతి ఆమెను దగ్గరకు లాగి శాంతింపజేస్తూ, పిచ్చిదానా, కంగారు పడకు. ఆ శివాని ఈ వర్మ విల్లాలోనికి కేవలం కొన్ని రోజుల పాటు మాత్రమే ఉండే ఒక తాత్కాలిక అతిథి మాత్రమే. తన అగ్రిమెంట్ కథ ఏమిటో, తన సంగతి ఏమిటో నేను త్వరలోనే ఈ ఇంట్లో అందరి ముందే తేలుస్తాను. నేను ఆ శివానితో ఎలాంటి ఆటలు ఆడుకుంటానో నువ్వు నీ కళ్ళతోనే చూస్తూ ఉండు అన్నది. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.